శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఏప్రిల్ మాసంలో 17వ తేదీన చైత్ర అమావాస్య వస్తుంది. వాస్తవానికి చాంద్రమానం పాటించే వాళ్ళు అమావాస్యని ఒక అశుభమైనటువంటి తిథిగా భావిస్తారు. కానీ పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య. ప్రతి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుందండి. అది తమిళ ప్రాంతంలో అయితే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. సౌరమానంలో అమావాస్యకి చాలా చాలా విశేషమైనటువంటి వాళ్ళు రోజుగా భావిస్తారు. మా మేనమామ అక్కడ వారే, తమిళనాడు అరుణాచలం దగ్గర వాళ్ళది. తిరుక్కోయిలూరు అని అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఊరు అది. మా మామయ్య గారు ప్రతి అమావాస్యకి మాకు ఆ ఊరు పక్కనే నది పోతుంది, పెన్నయార్ అని. ఆ నదికి వెళ్ళి స్నానం చేసి తిలతర్పణ ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఉన్నది అక్కడ. ఇవాళ రేపు మన ప్రాంతంలో కూడా, మన ఆంధ్రదేశంలో కూడా అమావాస్యకి తప్పకుండా తర్పణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. అయితే ఈ చైత్ర అమావాస్య ఆ రోజున మనం పాటించాల్సినటువంటి ఆచారాలు, చేయవలసిన దాన ధర్మాలు, పితృదేవతలకు మనం ఏం చేయాలి, వీటన్నిటికీ ముఖ్యమైన రోజండి ఇది. వాటిని ఈ రోజున మనం తెలుసుకుందాం. అయితే ఈ చైత్ర అమావాస్య యొక్క నిర్వహణలో ఒక విశ్వాసం, ఒక స్మరణ, ఒక నిశ్శబ్దమైన ఆచారం అన్నీ కూడా ముడిపడి ఉన్నదండి. హిందూ సంప్రదాయంలో చైత్ర మాసంలో వచ్చే ఈ అమావాస్యని పవిత్రంగా భావిస్తాం. అసలు చైత్ర మాసమే పవిత్రమైనది. కారణం, ఉగాది పండగ వస్తుంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. చైత్ర శుక్ల నవమి రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు అయోధ్య నగరంలో. అందువల్ల వసంత నవరాత్రులు చేస్తారు, శ్రీరామ నవరాత్రులు కూడా చేస్తాం. కాబట్టి మాసమే చాలా గొప్పది. వసంత ఋతువులో మొదటి మాసం కూడా. చెట్లన్నీ చిగిర్చి పూలు పూస్తాయి, వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా పూర్తిగా ఎండ ముదరదు. వైశాఖం వచ్చేసరికి ఎండ మొదలవుతుంది బాగా. అందువల్ల ఈ మాసంలో వచ్చే అమావాస్యకి మరింత పుణ్యఫలం వస్తుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు వాతావరణం కూడా కాస్త భిన్నంగా ఉంటుందండి. స్నానం చేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది, చలి అనేది ఉండదు. అందువల్ల ప్రజలందరూ స్నానపాచారాలు, నివేదనలు, దాన ధర్మాలు వీటన్నిటి మీద దృష్టి పెడతారు. అలాగే అన్నాన్ని, నీళ్ళని, ఈ రెండింటిని దానం చేయటం అనేది అత్యంత శుభప్రదంగా భావిస్తారండి. అంతేకాదు, సక్తుపిండి అని ఉంటుంది. పిండి అంటే ధాన్యాన్ని పిండిగా చేస్తే దాన్ని సక్తుపిండి అంటారు. సక్తుప్రస్తుడు అనేటువంటి ఆయన కథ మనకి మహాభారతంలో కనపడుతుంది. కేవలం అంటే పేలాలతోటి పిండి అన్నమాట.
ఆ పిండిని దానం చేయటం వల్ల ఉత్తమ లోకాలకు వెళ్ళారు. ఆ వంశంలో ఉన్నటువంటి ఆయన భార్య, ఇద్దరు కొడుకు, కోడలు అందరూ కూడా. అందుకనే దీన్ని సత్తువాయి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ చైత్ర అమావాస్య 2026వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీకి రాత్రి 8:11 మొదలవుతుందండి. ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉంటుంది అమావాస్య. రాత్రి గల అమావాస్య 16 అయినప్పటికీ సూర్యోదయానికి ఉన్నది 17వ తేదీ కాబట్టి సూర్యోదయానికి తిథి ఉండాలి అనేది సంప్రదాయం అండి. అందుకని ఏప్రిల్ 17వ తేదీన అమావాస్యను మనం జరుపుకోవాలి. ఈ రోజున సాధారణంగా పాటించేటటువంటి కొన్ని నియమాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఉపవాసం. చాలా మంది పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకొని ఉపవాస నియమాన్ని పాటిస్తారు. అంతేకాదు సాధ్యమైతే ఒక పవిత్ర నదిలో స్నానం చేయటం అత్యంత ప్రయోజనకరంగా భావిస్తారు. ఒకవేళ మనకి సమీపంలో నది లేదు, అది సాధ్యం కాదు, మరి ఎలా? దిగులు పడుతూ కూర్చోక్కర్లేదు. ఇంట్లో మన ట్యాంకులో ఉండే నీళ్లు, లేదు బకెట్లో పట్టుకున్న నీళ్లు, ఒక్క చుక్క గంగాజలం, 4 గింజలు నువ్వులు కలిపితే చాలండి. అది గంగాజలంతో సమానం అయిపోతుంది. నువ్వులలో, ఆ నువ్వుల నుండి వచ్చే నూనెలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నువ్వులు కూడా పవిత్రమైనవి. అందులో తిల తర్పణానికి తప్పనిసరిగా మనం అంటాం కదా, తిల తర్పణం అంటాం. తిలలు అంటే నువ్వులండి. తిలల నుంచి వస్తుంది కాబట్టి దానికి తైలము అని పేరు వచ్చింది. ఈ విధంగా స్నానం చేసిన తర్వాత నువ్వులతో కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించటం అనేది కూడా ఒక ఆచారంలో భాగం అండి. అంతేకాదు ఈ అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణాలు విడవాలి. 3 తరాలు ఉంటాయి మనకి: తండ్రి, తాత, ముత్తాత. వసు, రుద్ర, ఆదిత్య రూపాలు అంటాం వాటిని. అలాగే అమ్మ, నాయనమ్మ, ముత్తవ్వ. ఈ తిల తర్పణం చేయటం వల్ల పితృదేవతల లోకాలలో ఉండేటటువంటి వాళ్ళకి దాహార్తి లేకుండా పోతుంది. అందులో ఎండాకాలం కదా. అంతేకాదు అవసరంలో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయటం. అన్నదానం గొప్ప దానం అన్నారు. ఏ దానానికైనా పాత్రత చూడాలి, కానీ అన్నదానానికి పాత్రత చూడాల్సిన పని లేదు. వీడు ఏ కులం, వీడు ఏ మతం, వీడిదే ఏ జాతి, ఏది చూడక్కర్లా. వాడికి కావాల్సింది ఒకే ఒక్క లక్షణం. అదేమిటి అంటే ఆకలి కొని ఉంటాం. అందుకనే ఆకొన్న కూడే అమృతము అన్నారు కదా శతకకారుడు. అది అమృతంగా భావించి తింటాడు. అదే కడుపు నిండిన వాడికి పెట్టామనుకోండి, వాడు 100 రకాల వంకలు పెడతాడు. ఆకలైన వాడికి రుచి చూడ్డు. అన్నం దొరికింది, ప్రాణం నిలబడింది అనుకుంటాం. కాబట్టి ప్రాణాధారమైనటువంటి అన్నము, నీళ్లు, ఈ 2 కూడా చేయాలి. అందుకనే ఉగాది రోజు నుంచే ప్రపాదానం చేయాలి అని మనం ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కూడా చెప్పాను. ప్రపాదానం అంటే ఏం లేదండి, కొత్త నీటి కుండని దానం చేయటం నీళ్ల సహితంగా. అదే లేదు చలివేంద్రం పెట్టచ్చు ఇలా. అంతేకాదు అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కింద దీపం గనక పెడితే ఆశీస్సులు కూడా లభిస్తాయి విష్ణుమూర్తివి అని నమ్ముతారు. రావి చెట్టు దగ్గర దీపం పెట్టమన్నాం కదా అని ఆ మొదట్లో దీపం పెట్టకూడదండి. ఆ రావి చెట్టు మొదట్లో పెడితే చెట్టు కాస్త పాడైపోతుంది. కొంచెం దూరంగా పెట్టుకోవాలి. అయితే చైత్ర అమావాస్య రోజు ఏమి పనులు చెయ్యకూడదు. మొట్టమొదటిది మాంసాహార భక్షణ అనేది పనికిరాదండి. అలాగే మినుములు,
లేదా వాటితో చేసిన వంటకాలు కూడా తినకూడదు. ఎందుకంటే మినుములు మాంసంతో సమానం. అందుకనే తద్దినాలు మాసికాల్లో మాష చక్రాలు పెడతాం. మాంసం పెట్టేవాళ్ళు పూర్వ యుగాల్లో, కలియుగంలో మాంసాన్ని నిషేధించారని మార్కండేయ పురాణం చెప్పింది. అందుకని మినుములతో చేసిన గారెలు, చిల్లు గారెలు అవి పెట్టాలి. కానీ ఈ అమావాస్య రోజు మినుములు కానీ మినుములతో చేసిన పదార్థాలు కానీ తినకూడదు. అలాగే కొత్త శుభకార్యాలు ప్రారంభించడం కూడా ఈ రోజున మంచిది కాదు. ఈరోజు కేవలం పితృదేవతలకు మాత్రమే అంకితం చేయబడ్డ రోజు. అలాంటి పనులే చేయాలి. కొంతమంది పెద్ద పెద్ద కొనుగోలు చేయటానికి కూడా దూరంగా ఉంటారండి. ఎందుకంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు సరైనటువంటిది కాదు. మొత్తం మీద చైత్ర అమావాస్య అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవటానికి, పితృదేవతలను తృప్తిపరచడానికి, దాన ధర్మాలు చేయటానికి, ఇంకా సంప్రదాయాలతోటి సరళంగా జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక చిరస్మరణీయమైన రోజు అని పండితులు చెబుతారండి. ఇప్పుడు 2 పదాలు చెప్పాను నేను, దాన ధర్మాలు అని. దానం ఏమిటి, ధర్మం ఏంటి, రెండు ఒకటి కాదండి. దానం అంటే మనకున్న పాపాలని పోగొట్టుకోవటానికి ఒక అనుష్ఠానపరుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేది దానం. అంటే ఏమిటి? దానం ఇచ్చేవాడి యొక్క పాపాలు పుచ్చుకునేవాడికి వెళ్ళిపోతాయి. మరి ఆయన ఎట్లా వదిలించుకోవాలి? గాయత్రి మంత్రాన్ని ఉపదేశింపబడి ఉంటాడు బ్రాహ్మణుడు. అది తీసుకున్న దానాన్ని బట్టి 108 మొదలుకొని 1000 వరకు సహస్ర గాయత్రి చేయాలి. అప్పుడు ఆ పాపం ప్రక్షాళనం అయిపోతుంది. కాబట్టి దానం అనేది పాపాలను పోగొట్టుకోవటానికి ఇచ్చేది. అందువల్ల పాత్రుడికి మాత్రమే దానం చేయాలి, ఒక్క అన్నదానం తప్ప. మరి ధర్మం అంటే ఏమిటి? ఎవడో మన కులం కాదు, మన జాతి కాకపోవచ్చు, ఆపదలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, వాడికి సహాయం చేశాం, అది ధర్మం. కాబట్టి ధర్మం చేసేటప్పుడు వీడు ఎవడు ఏమిటి అని చూడకూడదు. అవసరంలో ఉన్నవాడికి ఇవ్వాలి తప్పకుండా. ఇది మనకి శాస్త్రం చెప్పినటువంటి మాట. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అమావాస్య రోజు మనం అందరం కూడా చెయ్యవలసిన పనులు చేస్తూ చెయ్యకూడనివి చేయకుండా ఉండి మన పితృదేవతల యొక్క, దేవతల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.